అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ గుంటూరు. మా ఆర్థోపెడిక్ ఓపీడీలో కొంతమంది జాయింట్ పెయిన్స్తో వచ్చినప్పుడు మేము బ్లడ్ టెస్టులు చేయిస్తుంటాం. ఆ బ్లడ్ టెస్టుల్లో కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. లేదు కొంతమంది ఆల్రెడీ జాయింట్ పెయిన్స్తో ఉన్న వాళ్ళు మాకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది, యూరిక్ యాసిడ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని కూడా చెప్తుంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మణ్ ఆర్థో కేర్. యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో అందరికీ ఉంటుంది. ఇది రోజు మన బాడీలో ఏర్పడుతుంటుంది. అలాగే ఏర్పడింది యూరిన్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ బయటకు వెళ్ళిపోతుంటుంది. ఎలా ఏర్పడుతుందంటే యూరిక్ యాసిడ్ మన సెల్స్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏలో ప్యూరిన్స్ అని ఉంటాయి. ఆ ప్యూరిన్స్ పాత సెల్స్ నుంచి కొత్త సెల్స్గా ఏర్పడే క్రమంలో ఈ ప్యూరిన్స్ అనేవి బ్రేక్ అవుతాయి. మెటబాలిజం ప్రాసెస్లో బ్రేక్ అయ్యి యూరిక్ యాసిడ్ అనే ఒక వేస్ట్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఏర్పడిన యూరిక్ యాసిడ్ మళ్ళీ మన బాడీయే బయటికి పంపించేస్తుంది. 90% యూరిన్ ద్వారా, ఒక 10% మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతుంటుంది. మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగవు. అలాగే కొన్ని ఫుడ్స్ ద్వారా, కొన్ని బెవరేజెస్ ద్వారా కూడా ఈ ప్యూరిన్స్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఇవి తీసుకున్న వాళ్ళలో కూడా ఈ ప్యూరిన్స్ నుంచి యూరిక్ యాసిడ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎవరిలో అయితే ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఏర్పడుతుందో లేదా ఎక్కువగా పేరుకుపోతుందో, అలా ఎక్కువగా బయటికి వెళ్లకుండా మన బాడీలోనే ఉండిపోతుందో వీళ్ళల్లో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ ఎవరెవరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే, ఆడవాళ్ళతో పోలిస్తే మగవాళ్ళల్లో 4% ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొంత ప్రొటెక్ట్ చేస్తుంటుంది మెనోపాజ్ ఏజ్ వరకు. ఆ మెనోపాజ్ తర్వాత ఆడవాళ్ళలో కూడా కొంత యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఒబేస్ పీపుల్ అంటే లావుగా ఉన్న వాళ్ళలో కూడా కొంత ఫ్యాట్ యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి వీళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. హై ప్యూరిన్ ఫుడ్స్ అంటాం. అంటే ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అండ్ బెవరేజెస్లో తీసుకునే వాళ్ళలో ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అవేంటంటే బెవరేజెస్లో వచ్చేసి ఆల్కహాల్, మెయిన్గా ఆల్కహాల్లో కూడా బీర్లో ఎక్కువగా ప్యూరిన్స్ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా రిస్క్ ఉంటుంది వీళ్ళలో. అలాగే హై ప్యూరిన్ ఫుడ్స్ ఏమేంటంటే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్స్ అంటారు. కొన్ని ఫ్లేవర్డ్ డ్రింక్స్లో, కొన్ని హై షుగర్ సోడాస్లో ఈ ఫ్లేవర్స్ కోసం ఫ్రక్టోజ్, షుగర్ యాడ్ చేస్తుంటారు. వీటిల్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. అలాగే నాన్ వెజ్లో వచ్చేసి బీఫ్, ఫిష్, ఫాస్ట్ ఫుడ్స్ వీటిలో ఎక్కువగా ప్యూరిన్స్ ఉంటాయి. అలాగే వీటి వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. సో హై ఫ్యాట్ మిల్క్ కానీ హై ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకునే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా వీళ్ళల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మందులు వాడే వాళ్ళలో బీపీ ప్రాబ్లం ఉండి, హైపర్ టెన్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో లూప్ డయాబెటిక్స్ అని, థైరాయిడ్ డయాబెటిక్స్ అని కొన్ని వాడుతుంటారు మందులు. ఈ మందులు వాడే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యూరిక్ యాసిడ్ పెరిగితే ఏమవుతుంది అంటే, ఎలా ఇబ్బంది అవుతుంది అంటే, యూరిక్ యాసిడ్ వల్ల మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ వస్తాయండి మన బాడీలో. ఒకటి గౌట్ ప్రాబ్లం అంటారు, ఇంకొకటి కిడ్నీ స్టోన్స్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థోపెడిక్ పరంగా గౌట్ ప్రాబ్లం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గౌట్ ప్రాబ్లం అంటే ఈ ఎక్కువైన యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువైందో కొంత క్రిస్టల్స్గా, యూరేట్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది. యూరేట్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి జాయింట్స్లోకి వెళ్ళి జాయింట్స్లో పేరుకుపోతుంది. వాతంలాగా పేరుకుపోయి విపరీతంగా నొప్పి రావటం, వాపు రావటం, ఎర్రగా అయిపోవటం, నీరు చేరటం ఇలా జరుగుతుంది. ఎక్కువగా జాయింట్స్లో కూడా బొటనవేలు, కాలు బొటనవేలు దగ్గర ఎక్కువగా చూస్తాము. అలాగే మోకాల్లో కూడా రావచ్చు ఈ ప్రాబ్లము, తుంటిలో రావచ్చు, ఏ జాయింట్లో అయినా రావచ్చు. ఎక్కువగా పాదం బొటనవేలు దగ్గర ఈ వాతం ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ వాతం వచ్చినప్పుడు ఎలా తెలుసుకుంటామంటే, మాకు డౌట్ వచ్చినప్పుడు ఇది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చిందని ఎలా తెలుసుకుంటామంటే, సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తాము. అందులో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చూస్తాము. అలాగే యూరిన్ టెస్ట్ కూడా చేస్తాం. యూరిన్ టెస్ట్లో ఈ క్రిస్టల్స్ అనేది టెస్ట్ చేస్తాం. లేదా జాయింట్స్లో ఏదైనా వాపు కానీ నీరు చేరితే ఆ నీరు తీసి కూడా పరీక్షకి పంపి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఈ యూరిక్ యాసిడ్ పెరిగి యూరియేట్ క్రిస్టల్స్ ఫామ్ అయినాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకొని
ఇది గౌట్ ప్రాబ్లం అని తేలినప్పుడు దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ హై ప్యూరిన్ ఫుడ్స్ ఏమైతే చెప్పానో అవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్కహాల్, హై ప్యూరిన్ ఫుడ్స్, ఇవన్నీ ఏ మందుల వల్ల అయితే ఈ ప్రాబ్లం, కొన్ని మందులు చెప్పాను కదా, అవి కూడా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు మార్పించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంత ఫిజికల్ యాక్టివిటీ, జాయింట్స్ అనేది నీరు చేరి ఈ వాతం వల్ల బిగుసుకుపోకుండా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ రూపంలో చేయాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్స్లో యూరిక్ యాసిడ్ తగ్గించే ఫుడ్స్ కూడా కొన్ని ఉంటాయండి. ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం, ఎక్కువగా హైడ్రేట్ అవ్వాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. అలాగే లో ఫ్యాట్ మిల్క్ కానీ, లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ కానీ తీసుకోవాలి. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటాం, చెర్రీస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, బెర్రీస్ కానీ, ఇలా వీటికి కూడా కొంత యూరిక్ యాసిడ్ని తగ్గించే లక్షణం ఉంటుంది. కాఫీ అలవాటు ఉంటే కాఫీలో కూడా కొంత యూరిక్ యాసిడ్ తగ్గించే లక్షణం ఉంటుంది. సో ఏమేమి ఫుడ్స్ తీసుకోకూడదు అవి తీసుకోకుండా ఉంటూ, ఇలా నేను చెప్పిన ఏమేమి ఫుడ్స్ తీసుకోవచ్చో అవి కూడా తీసుకుంటే కొంత యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. హోల్ గ్రెయిన్ ఫుడ్ అంటాం, అంటే ఓట్స్, మిల్లెట్స్, బ్రౌన్ రైస్, వీటిలో కూడా కొంత యూరిక్ యాసిడ్ తగ్గించే లక్షణం ఉంటుంది. ఈ డైట్, ఫిజికల్ యాక్టివిటీతో పాటు కొన్ని మందులు కూడా ఇస్తాము. అవేంటంటే ఈ యూరిక్ యాసిడ్ని బ్రేక్ చేసే డ్రగ్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ని యూరిన్ ద్వారా ఎక్కువగా మళ్ళీ బయటికి పంపే డ్రగ్స్ ఉంటాయి, అసలు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకుండా కూడా కొన్ని మందులు ఉంటాయి. సో ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆర్థోపెడిక్ డాక్టర్ ద్వారా ఆ మందులు వాడాల్సి ఉంటుంది. సో మేము ఎవ్రీ మంత్ మళ్ళీ టెస్ట్ చేసుకొని యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి, తగ్గుతున్నాయా, దాన్ని బట్టి డోస్ అడ్జస్ట్ చేసుకొని పూర్తిగా తగ్గితే ఇంకా మందులు ఆపేసి కొంత డైట్, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఇవి మెయింటైన్ చేసుకోమని చెప్తాం. మళ్ళీ ఎప్పుడన్నా సిమ్టమ్స్ క్లియర్ అయినప్పుడు మళ్ళీ డాక్టర్ గారిని కలిసి టెస్ట్ చేయించుకొని ఇదే ప్రాసెస్లో ట్రీట్మెంట్ కూడా వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.